వరాలు జల్లు కురిపించే వారాహి అమ్మవారి పూజా విధానం. భయంకరమైన కష్టాల నుండి అనగా ఇంకా నా వల్ల కాదు అనే పరిస్థితి నుండి అమ్మ కాపాడి రక్షిస్తుంది. ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను వారాహి నవరాత్రులు అని, గుప్త నవరాత్రులు అని అంటారు. మనకి సంవత్సరంలో 4 సార్లు నవరాత్రులు వస్తాయి. ఒక్కొక్క నవరాత్రులలో ఒక్కొక్క అమ్మవారిని పూజిస్తాం. ఎంతో అదృష్టం చేసుకుంటే గాని వారాహి నవరాత్రుల్లో అమ్మను పూజించే భాగ్యం కలగదట. కాబట్టి అమ్మను అందరూ పూజించండి. అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించండి. కలశం అఖండ దీపం లేకుండా ఈ 9 రోజులు కూడా అమ్మవారిని తేలికగా పూజ ఎలా చేయవచ్చు? మరి ఇంత విశేషమైనటువంటి వారాహి నవరాత్రులు 2024 సంవత్సరంలో ఏ తేదీన ప్రారంభం కానున్నాయి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందామండి. జూలై 6వ తారీఖు 2024 సంవత్సరంలో శనివారంతో ప్రారంభమై జూలై 15వ తారీఖుతో సోమవారంతో ముగుస్తున్నాయి. మరి ఈ 9-10 రోజులు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో గనక నియమనిష్టలతో అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి. ముందుగా అందరికీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ ఒక విషయాన్ని తెలియచేద్దాం అనుకుంటున్నానండి. వారాహి నవరాత్రులు ఒక సంవత్సరం కనుక పూజను మొదలు పెట్టుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా పూజ చేయాలని అడుగుతున్నారు. అలా ఏమీ లేదండి. వారాహి అమ్మవారి నవరాత్రులలో అమ్మవారిని 9 రోజుల పాటు నియమనిష్టలతో పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట్లో శుభ ఫలితాలు అనేవి చూస్తారు. అలా గనక జరిగినట్లయితే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి యొక్క నవరాత్రులు ఎప్పుడొస్తాయని ఎదురు చూడక తప్పదు. అంతలా ఉంటుందండి అమ్మవారి యొక్క చల్లని చూపు కనుక మన మీద పడినట్లయితే. వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించే మొదటి రోజు నాడు అంటే జూలై 6వ తారీఖు శనివారం వేళ ఉదయం బ్రహ్మముహూర్తంలో పూజనైతే మొదలు పెట్టవలసి ఉంటుందండి. మీకు కలశం అఖండ దీపం ఆనవాయితీ ఉంటే పెట్టుకోవచ్చు. ఎందుకంటే కలశం అఖండ దీపం ఉన్నట్లయితే మీరు జాగ్రత్తగా కాపాడగలము అనుకుంటేనే కలశం అఖండ దీపం పెట్టుకోవచ్చు. లేదా ఇలా అమ్మవారి పటాన్ని ఇలా ప్రతిష్ఠించుకొని పూజను మొదలు పెట్టుకుని 9 రోజులు కూడా పూజ అనేది చేసుకోవచ్చు. 9 రోజుల పాటు అమ్మవారిని తేలికగా మీరు పూజా మందిరంలో కూడా పెట్టి పూజ చేసుకోవచ్చండి. లేదా సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ అనేది మొదలు పెట్టుకోవచ్చు. బ్రహ్మముహూర్తంలో అమ్మవారి పూజను మొదలు పెట్టుకునేటప్పుడు ఇంట్లో తూర్పు ఈశాన్యానికి మూలగా ఆ ప్రదేశం అంతా నీటితో కడిగి పసుపుతో అలికి వరిపిండితో ముగ్గులు పెట్టి ఒక పీటను ఏర్పరిచి పీట మీద కూడా చక్కగా ముగ్గులు అవి వేసి ఒక వస్త్రాన్ని పరిచి అమ్మవారి పీఠాన్ని పెట్టుకునేటప్పుడు ఆ పీటపైన కూడా 2 తమలపాకులు పెట్టి నవధాన్యాలు లేదా బియ్యమైన పోసి అమ్మవారి పటాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అమ్మవారికి నేను చక్కగా కదంబం పువ్వులతో మాలగా చేసి అలంకరణ చేశానండి. కదంబం పువ్వులు అంటే ఇలానే ఉంటాయి. ఇంకా అమ్మవారి పటం ఇంకా విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర కనుక పటం కానీ విగ్రహం కానీ లేనట్లయితే శక్తి స్వరూపమైన ఏ అమ్మవారి చిత్రపటమైనా సరే పూజలో పెట్టుకోవచ్చు. ముఖ్యంగా లలితాదేవి అమ్మవారి యొక్క పటాన్ని కూడా పూజలో పెట్టుకోవచ్చండి. అలాగే ఈ నవరాత్రులలో అమ్మవారికి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే అమ్మవారి విగ్రహం ఉన్నట్లయితే అభిషేకం చేయండి, చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి యొక్క విగ్రహం లేనట్లయితే 1 రూపీ కాయిన్ అయినా సరే పూజలో పెట్టి అభిషేకం చేయవచ్చు. లేదా ఒక నిమ్మకాయకైనా అభిషేకం అనేది చేయవచ్చండి, చాలా మంచిది. మనం ఏ పూజ చేసినా సరే ఆదిదేవుడైన వినాయకుడికి పూజలు చేస్తాం. కాబట్టి వినాయకునికి కూడా చక్కగా ఆయనకి ఇష్టమైనటువంటి తెల్ల జిల్లేడు పువ్వులు, ఆకులని అలాగే గరికని కానీ సమర్పించి పూజ చేయడానికి ప్రయత్నించండి. వారాహి నవరాత్రులలో 9 రోజులు పూజ చేయదలిచిన వారు మొదటి రోజు పూజను మొదలు పెట్టుకున్నప్పుడు పూజలో కామాక్షి దీపాన్ని కూడా వెలిగించండి. 9 రోజులు కూడా వెలిగిస్తే చాలా మంచిది. అలాగే మనకి మార్కెట్లో శ్రీ వారాహిదేవి స్తోత్ర రత్నావళి అని ఇలా పూజా బుక్స్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఇలా ఒకసారి బుక్ కొనుక్కొచ్చుకున్నట్లయితే అమ్మవారి యొక్క నామాలు అనేవి చదువుతూ అమ్మవారి ముందు కుంకుమ పూజ చేయటం లేదా పువ్వులతో అష్టోత్తరాన్ని చదవడానికి చాలా వీలుగా ఉంటుంది. వారాహి నవరాత్రులలో మొదటి రోజైన పాడ్యమి రోజు అమ్మవారు మన ఇంటికి వేంచేస్తున్నాను ఒక నమ్మకంతో పూజ అయితే మొదలు పెట్టుకుంటున్నాం కదా. అమ్మవారి ఇంటికి వచ్చే శుభవేళ ఇల్లంతా కూడా శుచి శుభ్రతతో చక్కగా నీట్గా ఉంచుకోవాలండి. అలాగే ఇంటి ముందు సింహద్వారం దగ్గర నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి చక్కగా దీపాన్ని వెలిగించండి. ఇలా ఇంటి ముందు ప్రధాన గుమ్మ సింహద్వారం దగ్గరే కాకుండా ఇంట్లోకి ప్రవేశించే ముందుగా ఇంటి దగ్గర కూడా చక్కగా కళ్ళాపు చల్లి ముగ్గులు వేయటం, అలాగే సింహద్వారం దగ్గర ఇలా ప్రతిరోజు కూడా దీపాన్ని వెలిగించడం చాలా మంచిదండి. ఎందుకంటే అమ్మవారి ఇంటికి వచ్చే శుభవేళ ఇంటిని ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలని శుచిగా శుభ్రతగా ఉంచుకోవాలి. ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ అమ్మవారు స్థిరనివాసం ఏర్పరచుకుని ఉంటారని ఒక నమ్మకంగా చెప్తారు. వారాహి నవరాత్రి పూజా విధానంలో పూజను ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అంటే ఉదయం పూజ చేసినప్పటికీ కూడా సాయంత్రం వేళ పూజ చేస్తే చాలా మంచిదండి. సాయంత్రం 6 గంటల తర్వాత అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారు చాలా ఇష్టమట. అంటే అమ్మవారిని రాత్రి దేవత అని కూడా అంటారు. వారాహి నవరాత్రులలో
రాత్రిపూట అంటే సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత కనుక అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారు ఉప్పొంగిపోతారట. మరి ప్రతిరోజు కూడా తలస్నానం చేయాలండి 9 రోజుల పాటు అంటే ప్రతిరోజు కూడా ఉదయం తలస్నానం చేస్తే సరిపోతుందండి. సాయంత్రం వాళ్ళు తలస్నానం చేయనవసరం లేదు. మనం ఏదైనా పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నాము అంటే ఆ పూజా వ్రతానికి తగ్గట్టుగా కొన్ని నియమాలైతే పాటించవలసి ఉంటుంది. అలాగే వారాహి నవరాత్రుల్లో కూడా కొన్ని చేయవలసిన పనులు, చేయకుండా పనులు కూడా ఉన్నాయి. అవి ఏమిటో కూడా తెలుసుకుందాము. ముందుగా గణపతి పూజను చేయవలను. గణపతికి కూడా పువ్వులతో అలంకరణ చేసి అలాగే దీపాన్ని వెలిగించి ధూపం చూపించి ఓం గం గణపతియే నమః అంటూ గణపతి ముందు అక్షంతలతో పూజ అనేది చేయవలసి ఉంటుంది. అలాగే దీపం, ధూపం, నైవేద్యం, మంగళహారతులు ఇచ్చి ఉద్వాసన చెప్పాలి. ప్రతిరోజు కూడా గణపతి పూజ చేసిన తర్వాత ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది. అలాగే అమ్మను పూజించే మొదటి రోజు నాడు అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. ఇలా అభిషేకం చేసిన తర్వాత ఇక అమ్మని పూజలు ప్రతిష్ఠించుకున్న తర్వాత ఇక 9 రోజులు కూడా కదపకూడదు. ఒకవేళ ఏ రోజుల్లో అయినా సరే అభిషేకం చేయవచ్చునా అంటే విగ్రహానికైతే అభిషేకం చేయవచ్చండి. పటాన్ని మాత్రం అసలు కదపకూడదు. అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అలాగే ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మను పూజించే ఈ 10 రోజులు కూడా ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉండడం, అలాగే ఇల్లంతా కూడా చక్కగా ఒక మంచి శుభవార్తలు వినడం లాంటివి జరుగుతూ ఉంటాయట. కాబట్టి అమ్మను పూజించడం అంటే ఒక అదృష్టంగానే భావిస్తూ ఉంటారు. అమ్మవారిని పూజించే ఈ 10 రోజులు కూడా మాకు పూజ చేయడం కుదరదు అనుకున్న వారు ఎవరైనా సరే మొదటి 3 రోజులు లేదా మధ్య 3 రోజులు లేదా చివరి 3 రోజులైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. ఎన్ని రోజులు పూజించినా లేదా ఒక్కరోజు పూజించినా కూడా ఈ నియమాలు తప్పనిసరి. కాబట్టి అమ్మవారిని పూజించేటప్పుడు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. ముందుగా వారాహి అమ్మని పూజించే ఈ 10 రోజులు కూడా అసలు చేయకుండా పనులు ఏమిటి అనే విషయం తెలుసుకుందామండి. అదేమిటి అంటే ఈ 10 రోజులు కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీద పడుకోవాలి. ఒకవేళ మాకు ఆరోగ్యరీత్యా నేల మీద పడుకోలేము అనుకున్నవారు ఏదైనా మంచం మీద పడుకోండి. అలాగే జుట్టును కత్తిరించకూడదు, గోళ్లను కత్తిరించకూడదు, పిల్లలతో గొడవ పడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, ఎవరిని నిందించకూడదు, ఎవరితో గొడవలు పడకూడదు, దుర్భాషలు ఆడరాదు. చేయవలసిన పనులేమిటి అంటే భక్తి శ్రద్ధలతో నిండు మనసుతో ఆర్తితో అమ్మవారిని పూజించాలి. ఇంటిని శుచి శుభ్రతతో ఉంచుకోవాలి. ఇంటి ప్రధాన గుమ్మాని సింహద్వారం దగ్గర ప్రతిరోజు కూడా దీపాన్ని వెలిగించాలి. ప్రతిరోజు కూడా గుమ్మాన్ని కడిగి బొట్లు పెట్టాలా అంటే 2 రోజులకు ఒకసారి అయినా సరే ప్రధాన గుమ్మ సింహద్వారానికి గడపను కడిగి ఆ తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేయాలి. అమ్మవారిని పూజించేటప్పుడు ఇన్ని దీపాలు వెలిగించాలి, అన్ని దీపాలు వెలిగించాలని అయితే ఏమీ లేదండి. ప్రతిరోజు కూడా ఇలానే ఈ విధంగానే పూజ అనేది చేయవలసి ఉంటుంది. లేదా ఈ 9 రోజుల్లో అమ్మవారికి ప్రత్యేకమైన దీపాలతో కూడా దీపారాధన చేయవచ్చు. అంటే జలదీపం, క్షీరదీపం, పంచగవ్య దీపం, కొబ్బరికాయ దీపం, ఇలా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రకమైన దీపాన్ని వెలిగించి అమ్మవారిని పూజ అనేది చేయవచ్చు. దీపం అనేది మనలోని అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. అందుకే అన్నారు దీపం పరబ్రహ్మ స్వరూపమని. అలాగే వివిధ దీపారాధన వలన వివిధ రకాల ఫలితాలు అనేవి మనకి లభిస్తాయి. ఇక్కడ నేను పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేశాను కదండి. అలాగే చివరాకర్ నేను కదమ్మ పువ్వు రేకులతో కూడా అమ్మవారికి అభిషేకం చేశాను. ఇంకా అమ్మవారికి పసుపు, కుంకుమ, జవ్వాది పౌడరు అలాగే సుగంధభరితమైన అంటే సువాసన వచ్చే నీళ్లతో కూడా అమ్మవారికి అభిషేకం అనేది చేయవచ్చు. అభిషేకించిన జలం చాలా పవిత్రమైనదండి, ఎంతో శక్తివంతమైన జలం. కాబట్టి ఆ జలాన్ని మీరు తల మీద కొద్దిగా జల్లుకుని కుటుంబ సభ్యుల మీద కూడా కొద్ది జల్లండి. అలాగే ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయండి. ఇంకా మిగిలిన ఆ జలాన్ని పచ్చని చెట్టు మొదల్లో వేయండి. అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించుకోవడానికి నవధాన్యాలు అయితే పటం కింద ఎలా అయితే వేశానో అలాగే ఒక కుండ తీసుకుని కుండలో ఈ విధంగా నవధాన్యాలు పోసి అమ్మవారిని ఈ నవధాన్యాల పైన నేను అమ్మవారి విగ్రహం పెట్టుకుంటున్నానండి. ఎందుకు నవధాన్యాలు పెట్టుకోవాలి అంటే వారాహి అంటే భూదేవి. మనం జీవనాన్ని కొనసాగించాలి అంటే ఆహారం తప్పనిసరి. ఆహారం అంటే పంటలు బాగా పండాలని, ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించాలని ఈ ఆషాఢ నవరాత్రులు అనగా గుప్త నవరాత్రులుగా వారాహి అమ్మవారిని పూజించాలి. వారాహి అమ్మవారు 8 చేతులతో మనకు దర్శనమిస్తారండి. 8 చేతుల్లో ఒక చేతిలో అమ్మవారు నాగలి పట్టుకుని ఉంటారు. కాబట్టి అమ్మవారిని మనందరం కూడా అమ్మ వర్షాలు బాగా పడి పంటలు బాగా సమృద్ధిగా పండాలి అని నమస్కరించుకోవాలి. ఎప్పుడైనా పంటలు సమృద్ధిగా ఉంటేనే ధాన్యం అనేది విలువ నిలకడగా ఉంటుంది. లేకపోతే అకాల వర్షాల వల్ల పంట నాశనం అయ్యి ధాన్యం రేటు ఆకాశాన్ని చేరుతుంది. అటుపక్క పండించిన రైతుకి నష్టం,
కొనుగోలుదారులకి ఆర్థిక నష్టం. వారాహి అమ్మవారు భూమికి సంబంధించిన ఎటువంటి సమస్య నుంచైనా అమ్మవారు రక్షిస్తుందని ఒక నమ్మకంగా చెప్తారండి. అంటే ఆపదలను తొలగించే వారాహిదేవి అమ్మవారు. అటువంటి అమ్మవారి యొక్క రక్ష మన వెంట ఎప్పుడు ఉండాలి అంటే మాత్రం ఇటువంటి ఎర్రటి దారం మనకి ఇది గుళ్ళల్లో కూడా ఇస్తూ ఉంటారండి. ఎందుకంటే అమ్మవారి పాదాల దగ్గర తాకించి ఇస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇంట్లోనే ఇటువంటి ఒక ఎర్రటి దారాన్ని కానీ లేదా తెల్ల దారం తీసుకొని పసుపు రాసి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని అమ్మవారి ముందు ఇలా మంత్రాలు చదువుతూ కుంకుమ పూజ కనుక ఆ రక్షగా కనిపిస్తున్నటువంటి ఆ దారానికి కనుక పూజ చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఆ దారానికి శక్తి అనేది వస్తుందండి. అలాగే ఆ దారాన్ని పూజానంతరము చేతికి కట్టుకోవాలి. ఇంటి యజమానికి కానీ లేదా పిల్లలకైనా సరే కట్టవచ్చు. ఎందుకు అంటే ఇంటి బయటికి వెళ్ళే యజమాని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేదాకా ఒక రక్షగా అమ్మవారు కాపాడుతారని ఒక నమ్మకం. అంటే యమగండాంతరాలు అలాగే అపమృత్యు దోషాలు యమగండాల నుంచి అమ్మవారు రక్షగా కాపాడుతుందండి. కాబట్టి అమ్మవారి రక్షగా ఈ దారం అనేది చేతికి కట్టుకోవడం చాలా మంచిది. అలాగే అమ్మవారు పూజ చేసేటప్పుడు ఈ 9 రోజుల్లో కూడా మీకు ఒక్క పువ్వు అయినా సరే కదమ్మం పువ్వు కనుక దొరికినట్లయితే అమ్మవారి పూజలో పెట్టుకోండి. చాలా అంటే చాలా మంచిది. అమ్మవారికి చాలా ఇష్టం అండి కదమ్మం పువ్వులంటే. ఇన్ని సంవత్సరాలుగా మీ అందరికి కూడా నేను పూజలన్నీ చూపిస్తున్నాను, కానీ ఇన్ని కదమ్మం పువ్వులతో పూజించడం అనేది ఇదే మొదటిసారి. ఇంతటి భాగ్యాన్ని అమ్మవారు నాకు కల్పించినందుకు ఎంతో సంతోషపడిపోతున్నాను. అమ్మవారికి కదమ్మం పువ్వులతో పూజించుకొని అష్టోత్తరం చదువుకునే భాగ్యం అయితే నాకు కలిగిందండి. ఇది నా మనసులో మెదిలినట్టు ఒక చిన్న సంతోషకరమైన విషయం అనమాట. ఇలా అమ్మను పూజించుకొని చూసుకొని తరించిపోతూ ఉన్నాను. ఇలా అమ్మను పూజించే విధానంలో ఉపవాసం కూడా ఉండాలండి. ఉపవాసం ఉంటే చాలా మంచిది. మరి ఉపవాసం ఎలా ఉండాలి అంటే ఏదైనా ఒక్క పూట మాత్రమే భోజనం అనేది చేయవలసి ఉంటుంది. అది ఎప్పుడైనా మధ్యాహ్నమైనా రాత్రి అయినా తినవచ్చండి, కానీ ఒక్క పూట భోజనం మాత్రమే చేయవలసి ఉంటుంది. మిగతా సమయంలో పండ్లు ఏమైనా తినవచ్చు. అలాగే మనలో చాలామందికి కూడా పూజ చేసేటప్పుడు చాలా సందేహాలే వస్తూ ఉంటాయండి. అందులో అమ్మవారిని 9 రోజులు పూజ చేద్దాం అనుకున్నప్పుడు మొదటి 3 రోజులు పూజ చేసిన తర్వాత అనుకోని పీరియడ్ టైం వస్తే ఏం చేయాలండి మరి అమ్మవారి పూజాపీఠాన్ని అంటే, మీరు పక్కగా ఉండి ఇంట్లో ఎవరితో అయినా సరే పూజాపీఠాన్ని కదిపి తీయించవచ్చండి. లేదండి మేము పక్క రూమ్లో ఉంటాము మరి పూజను కొనసాగించవచ్చా అంటే అలానూ చేయవచ్చు. అమ్మవారిని పూజించే సపరేట్గా పూజా రూము ఉంటే ఇలాంటప్పుడు మంచిదండి. మరి మేము 9 రోజులు పూజ చేయలేమండి, ఎప్పుడు పూజ చేయవచ్చు అమ్మవారికి అంటే 9 రోజుల్లో మొదటి 3 రోజులు లేదా మధ్య 3 రోజులు లేదా చివరి 3 రోజులైనా సరే అమ్మవారికి పూజ అనేది చేయవచ్చు. వారాహి నవరాత్రుల్లో పంచమి రోజున అమ్మవారికి చాలా విశేషమైన పూజలు చేస్తూ ఉంటామండి. అలాగే అమ్మవారు పూజ చేసేటప్పుడు అమ్మవారికి ముఖ్యంగా ప్రతిరోజు కూడా బెల్లంతో చేసినటువంటి పానకాన్ని అయితే నివేదన చేయవలసి ఉంటుంది. బెల్లం పానకంతో పాటుగా ఇంకా ఏమైనా సరే అమ్మవారికి పండ్లు కానీ ఇంకా పరమాన్నం పాయసం ఇవేమైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. వారాహి అమ్మవారికి తాంబూలం మొదటి రోజు ఇస్తే చాలా మంచిదండి. లేదా మీరు ఏ రోజైతే పూజ చేస్తున్నారో ఆ రోజైనా అమ్మవారు తాంబూలం ఇవ్వవచ్చు. ఒక జాయిటి మొక్క, 2 తమలపాకులు, అలాగే అరటిపళ్ళు, పసుపు కుంకుమ, వక్క, గాజులు ఇవన్నీ కూడా అమ్మవారికి దక్షిణ సమేతంగా అయితే పెట్టవలసి ఉంటుందండి. మీ శక్తి కొలది చీరైనా సరే అమ్మవారికి సమర్పించవచ్చు, తాంబూలంలో పెట్టి ఇవ్వవచ్చు. మరి అమ్మవారికి ఇచ్చినటువంటి ఈ తాంబూలాన్ని ఏం చేయాలి అంటే పూజానంతరం మీరు ఏ ఒక్కరోజు పూజ చేసినా పూజానంతరం తీసుకోవచ్చు. లేదా 9 రోజులు పూజ చేసిన తర్వాత ఉద్వాసన చెప్పిన తర్వాత ఆ తాంబూలం అనేది మీరే తీసుకోవాలండి, ఎవరికి ఇవ్వకూడదు. వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అని అంటారు. అంటే రహస్యమైన నవరాత్రులుగా కూడా చెప్పబడతాయి. అంటే ఇంట్లో మీకు మీరుగానే చేసుకునే ఈ నవరాత్రులండి, అంతేగాని అంగు ఆర్భాటాలతో చేసే పూజలైతే కాదండి. కాబట్టి అనుకోకుండా ఈ నవరాత్రులలో ఎవరైనా సరే ముత్తైదులు ఇంటికి వచ్చినట్లయితే మాత్రం వారికి తాంబూలం ఇవ్వవచ్చు. ఇంకా ఈరోజు అమ్మవారికి పచ్చకర్పూరంతో హారతి, పంచహారతి ఇస్తే చాలా మంచిదండి. ప్రతిరోజు కూడా 9 రోజుల్లో అమ్మవారికి పంచహారతి అలాగే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. నేను ఇక్కడ కదంబం పువ్వుతో కూడా అమ్మవారికి హారతి ఇస్తున్నాను. మరి ప్రతిరోజు కూడా కొబ్బరికాయ కొట్టాలా అంటే అలా ఏమీ లేదండి. మొదటి రోజు కాబట్టి మొదటి రోజు కొబ్బరికాయ కొట్టండి, అలాగే చివరి రోజైనా కొబ్బరికాయ కొట్టవచ్చు. అలాగే అమ్మవారికి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పండి. అమ్మవారి ముందు అక్షింతలు పట్టుకొని మీ మనసులో సంకల్పాన్ని ఉంచి ఆ అక్షింతలు అమ్మవారి ముందు ఉంచండి. ఇంకా పూజానంతరం ప్రతిరోజు కూడా పూజ చేసిన తర్వాత అక్షింతలు తల మీద వేసుకోండి. అలాగే కుంకుమ పూజ చేసిన తర్వాత కుంకుమను కూడా నుదుటిని ధారణ చేయండి. అలాగే ఇంటి కుటుంబ సభ్యులు కూడా కుంకుమ పెట్టుకోమని చెప్పండి. అమ్మని భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో పూజించాలే కానీ అమ్మవారి యొక్క చల్లని చూపు మీ కుటుంబం మీద పడినట్లయితే మీ ఇంట ఉన్నటువంటి ఎటువంటి కష్టమైనా సరే ఇట్టే దూది పింజలాగా ఎగిరిపోతుందని చెప్తారు. అమ్మవారిని 3 రోజులు పూజించినా లేదా 9 రోజులు పూజించినా లేదా ఏ ఒక్క రోజు పూజించినా కూడా అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పవలసి ఉంటుంది. మరి ఉద్వాసన ఎలా పలకాలి అమ్మవారికి అనేది మీకు మరొక వీడియోలో షేర్ చేస్తానండి. మరి పూజా మందిరంలోనే అమ్మవారికి పూజ చేసినప్పుడు ఉద్వాసన పలకాల అంటే అలాంటిది ఏమీ లేదండి. నిత్య పూజా మందిరంలో కనుక మీరు అమ్మవారికి పూజలు చేస్తే ఉద్వాసన పలకనవసరం లేదు.
ఇలా ప్రతిరోజు కూడా వారాహి నవరాత్రుల్లో ఉదయం పూజ చేసిన తర్వాత సాయంత్రం వేళ పూజ చేసేటప్పుడు పువ్వులు కనుక వాడిపోయినట్లయితే పువ్వులని తీసి ఒక కొత్త పువ్వైనా పెట్టి సాయంత్రం వేళ పూజ అనేది చేయవలసి ఉంటుంది. ఉదయం వేళ లఘువుగా పూజ చేసుకున్నప్పటికి కూడా సాయంత్రం వేళ 6 గంటలు దాటిన తర్వాత అమ్మవారికి నిండు మనసుతో ఆరతితో చక్కగా అమ్మవారి ముందు ప్రశాంతంగా కూర్చుని కుంకుమ పూజ అవి సాయంత్రం వేళ చేసుకోవచ్చు. ఇక ఇదేనండి వారాహి నవరాత్రులలో తేలికగా అమ్మవారిని 9 రోజుల పాటు పూజ ఎలా చేసుకోవాలన్న విషయం మనందరం కూడా ఈ పూజా విధానం ద్వారా తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.